మేము మున్నూరు కాపు పటేల్స్లమి. ఇక్కడ 4 దశాబ్దాలుగా లక్ష్మమ్మ ఫస్ట్ బోనం, నదర్ బోనం పొద్దున 5 o'clockకే ఇక్కడ అమ్మవారికి ఫస్ట్ నైవేద్యంగా ఎక్కుద్ది. ఆ తర్వాత పటేలమ్మ సర్కార్ బోనం అని సర్కార్ నుండి ఆ రోజు నవాబు అమ్మ లక్ష్మమ్మ పటేల్ అనే మా కుల సోదరికి ఒప్పజెప్పిండ్లు 400 సంవత్సరాల కిందట. తను ఆనవాయితీగా తీసుకొస్తుంది. ఇప్పుడు తొట్టెలతోని లంగరౌజ్ నుంచి మన మన దర్వాజా లాల్ దర్వాజా నుండి ఇక్కడ మర్చిపోయినా మళ్ళీ చెప్తా మంచిగా నాగమ్మ టెంపుల్ బంజారా దర్వాజా దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఊరేగింపుగా మన గోల్కొండ అమ్మవారి దగ్గరికి మళ్ళీ వచ్చి జగదాంబ దగ్గరికి వచ్చి జగదాంబ ఎల్లమ్మ మంకాలమ్మ దగ్గర వచ్చి సమర్పించుకోవడం జరుగుతుంది. ఈరోజు మేము తెలంగాణ అందరం కలిసి మున్నూరు కాపు సోదరులం అందరం ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు బండి పద్మ, మున్నూరు కాపు స్టేట్ అధ్యక్షురాలిని. నేను ఉండేది అప్సిగూడ. కానీ ఇది ఆనవాదిగా 6 సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి ఒక్క కుటుంబానికే పరిమితం కావద్దనేసి మన ఈసారి తెలంగాణ ఉన్న మున్నూరు కాపులు 50 లక్షల మందికి అమ్మవారి కృప అందించాలనే ఉద్దేశంతో మా టీం మొత్తం వచ్చి అమ్మవారి బోనంలో సమర్పించుకున్నట్లో పాల్గొనడం జరిగింది. అమ్మవారి లక్ష్మణ బోనం ఇప్పుడు కూడా ఘటం మళ్ళీ వస్తుంది, 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మేము ఫస్ట్ బోనం నైవేద్య బోనం చెల్లించుకొని వెళ్తున్నాము. ఇప్పటికి కూడా సర్కార్ నుంచోని పైకం వస్తుంది. అప్పుడు పైకం అనేది ఇప్పుడు డబ్బులు అంటారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మాకు ప్రత్యేకంగా లక్ష్మమ్మ పటేలమ్మ నజర్ బోనం అనేది పైకం వస్తుంది. ఆ పైకం తీసుకొని మన కుమ్మరోళ్ళు మంగళోళ్ళు కుల వృత్తులు అందరూ మా ఇంటికి వచ్చి ఆ బోనం చేసుకొని కుమ్మరోళ్ళు బోనాలు ఎత్తుకొని మేము ఊరేగింపుగా పటేలమ్మలు అందరం కలిసి మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇప్పుడు నైవేద్యానికి వచ్చినాము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రభుత్వం సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? ప్రభుత్వ సౌకర్యం అయితే కొంచెం లోటుగానే ఉందండి. ఎందుకంటే ఊడవలేదు. కనీసం అమ్మవారి టెంపుల్ దగ్గర కనీసము చెత్త చెదారం వాటర్ తాగిన బాటిల్ మీరు కూడా పోయి తీయొచ్చు. కానీ ఇంకా కూడా ఇంత చరిత్ర ఉన్న గోల్కొండకి గత ప్రభుత్వం ఏం చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. ఎక్కడ కూడా కనీసం ఎక్కడైనా కలకల ఆడుతున్నదా? గోల్కొండ అంటే ఏంది? గోల్కొండ అంటే ఒక పెద్ద చరిత్రాత్మక కట్టడాలు ఇవి. దాంట్లో అమ్మవారి జగదాంబ అంటే ఆ రోజుల్లో నవాబులే అమ్మవారిని అక్కడ మన కోటలో వెలిసి తన రక్షణగా మన మున్నూరు కాపు పటేలమ్మకి బోనం చేసి సమర్పించుకున్నారు. ఆ రోజు గ్రతాన్ని చూసిన వర్తమానంలో ఇప్పుడు మాత్రం ఏం పనులు లేవు. నేను ఒకటే కోరుకుంటున్న సర్కార్ని, మనం ఎన్ని చేసినా కూడా జగదాంబ అనేది మనకు హైదరాబాదే కాదు తెలంగాణలో మొత్తంలో గోల్కొండ బోనాలు ఫస్ట్ శ్రావణ మాసం ఆషాఢ మాసము ఫస్ట్ గురువారం జరుగుతాయి. ఆ పండుగని ఇంతకంటే ఎక్కువ రంగరంగ వైభవంగా జరగాలి. ఇక్కడ వసతులు అయితే ఏం లేవండి, మంచినీళ్ళు లేవు, అసలు ఊడవలేదండి. ఊడ్చి కొంచెము శుభ్రత కూడా లేదు. మరి ఇన్ని పండుగలు జరుగుతున్నాయి, మరి అమ్మవారు చేయించుకోవట్లేదా లేకపోతే మరి ప్రభుత్వాలకు ఎందుకు సోయలేదో నాకు అర్థం కావట్లేదు. ఈ గోల్కొండని మాత్రం నెక్స్ట్ వరకన్నా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం దిగొచ్చి కొంచెం అన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మవారు ఇప్పుడున్న సీఎం గారికి కలలన్న పోయి మరి నా శుద్ధి లేదు, నేను ఇక్కడి నుంచో వెళ్ళిపోతున్నా అని చెప్తానన్నా మరి చేస్తాడేమో. చూడండి, ఆ బట్ట పేగులు చూడండి, ఆ చెత్త చూడండి, ఆ కొబ్బరి పీసులు, చెప్పులు అక్కడ అమ్మవారి దగ్గర తీసుకుపోతారు. కనీసం సెక్యూరిటీ లేదు ఇక్కడ. చెప్పులు ఎక్కడ వదలాలి, మనుషులు ఎట్లా పోవాలి, కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలి, కానుక ఎక్కడ వేయాలి, ఏది లేదు. ఇది ప్రభుత్వాలకు మరి ఎందుకు అనిపిస్తుందో ఏమో నాకు తెలియదు. ప్రభుత్వాన్ని మాత్రం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, గోల్కొండ అమ్మవారు ఇప్పుడున్న మన చరిత్ర మీరు నేను పెట్టింది కాదు. ఇది ప్రభుత్వం అంటే నిజాము సర్కారే పెట్టిండు అంటే అమ్మవారి మీద ఎంత నమ్మకంతో ఇక్కడ కొలువు తీర్చిండో. ఆ రోజు లక్ష్మమ్మ అనేది ఊరుకు మున్నూరు కాపులు పెద్ద కాపులుగా ఉంటారు కాబట్టి అప్పుడు ఇవన్నీ విలేజ్లు, ఇప్పుడు సిటీ అయినాయి. ఆ విలేజ్లో ఆ లక్ష్మమ్మని పిలిచి అమ్మవారికి బోనం ఎత్తి మనల్ని రక్షణగా ఉంచాలనేదే వాళ్ళు నవాబులే ఒప్పుకొని మా ఇంటి కులదేవతగా ఇచ్చిండ్లు బౌరంబిక మన అమ్మవారిని మంకాలమ్మని ఎల్లమ్మ తల్లిని. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇవి రాను మానవాయిదులన్నీ పూర్తి చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు పైకి వస్తున్నారు. కానీ ఫస్ట్ నుంచి 400 దశాబ్దాల నుంచి వస్తుంది పటేలమ్మ బోనం అనేది. అది ఖచ్చితంగా పటేలమ్మ బోనం ఇంకా కూడా మేము రాను రోజులలోనో ఇంకెక్కువగా తీసుకుపోవాలి. కులవృత్తులు మాయమైపోతున్న రోజుల్లో మాకు అప్పుడు మేము అడుక్కున్నది కాదు, చేసింది కాదు. అప్పుడు నవాబు వాళ్ళే మనకు చెప్పిండ్రు. కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా కూడా సాంప్రదాయాన్ని ఎక్కడ కూడా వదలకుండా 4 తరాలోళ్ళు కూడా ఇప్పుడు చేస్తున్నారు. 4 తరాలోళ్ళు కూడా ఇప్పుడు పల్లవి పెద్ద కోడలు, భావన చిన్న కోడలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు 4 దశాబ్దాలు పిల్లలు కూడా యూత్ కూడా అప్పుడు నానమ్మ అమ్మమ్మల ఎవరి నుంచో వస్తున్న పండుగ ఆనవాయితీని కూడా ఎక్కడ కట్ చేయొద్దు, ఎక్కడ చేయొద్దని
చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. మళ్ళీ 12 గంటలకు కూడా ఇప్పుడు బంజారా దర్వాజా నుంచొని మన నాగమ్మ టెంపుల్ నుండి బయలుదేరుతుంది. అక్కడికి అందరికి పెద్ద పెద్దోళ్ళు విఐపీలు అందరూ వస్తారు. మళ్ళీ అక్కడి నుంచి కూడా తరలి మేము బోనం తీసుకొని రావడం జరుగుతుంది. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. వస్తున్న కొద్దీ ప్రజలు తగ్గిపోతున్నారు వసతులు లేవు, వసతులు లేవు. ఇప్పుడు జనాలే లేరు అసలు. లేరు. నేను అసలు గోల్కొండ అంటే ఎట్లుండాలండి, ఒకప్పుడు ఇసుకపోతే రాలకపోయేది. గోల్కొండ దర్శనానికి రావాలి అంటే భయపడేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం ఏం లేదు. నేను అదే మనసులో అనుకుంటున్నా, బయటకు మీరు కరెక్ట్ అడిగిండ్లు. వాటర్ లేదు, ఓ కొబ్బరికాయలు లేవు, మనుషులకు ఏదన్నా దిగలేని వాళ్ళకు, పెద్ద మనసులు ఆనవాయిది ఎప్పటి నుంచో వచ్చిన వాళ్ళకి వాళ్ళ అమ్మని దర్శనం చేసుకోవాలని వాళ్ళకు ఒక దారిని చేయట్లేరు. ఒక లిఫ్టో లేకపోతే పై కార్లు వచ్చేటట్టో ఏదన్నా ఒకటి వసతి ఉండాలి కదండి. ఏ వసతులు లేవు. ఏదో ఇక ఎట్టికి అంతే. హిందూ దేవుళ్ళ మీద మరి ఇంత కక్ష నాకు అర్థం కావట్లేదు ఇప్పుడున్న సీఎంకి. మరి హిందూ దేవుళ్ళను ఖచ్చితంగా కూడా అనగదొక్కాలనే చూస్తున్నాడు ఇప్పుడు సీఎం. కానీ అది ఆయనకు మంచిది కాదు. అదొకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నా. నిజంగా అండి, ఇసుక రాళ్ళ మీద ఇసుక నేనే జారిపడ్డా ఇప్పుడు. అంటే ఇసుక నడుస్తుంటే ఇంకెట్లా వస్తారు చెప్పండి. నెక్స్ట్ టైం రావాలంటే నేను కొంచెం ఆలోచిస్తా కదా, ఇంకా కొంచెం ఏజ్ తగ్గుతుంది కదా. అంటే ఆ కాలంలో అప్పటి నుంచి 100-200 సంవత్సరాల నుంచొని వస్తున్న దీన్ని పెద్ద మనుషులు 70-80 ఏళ్ళోళ్ళు ఉంటారు. వాళ్ళు రావాలనుకుంటారు, అమ్మవారి దర్శనం కావాలనుకుంటారు, రాలేకపోతున్నారు. వసతి కలిపియొద్దా అండి? తిరుపతి లేదా? ఇప్పుడు తిరుపతి మన బండ్ల మీద నెట్టుకపోతే కూడా మనకు అవకాశాలు ఇచ్చిండ్రు. అట్లాంటివి పెట్టాలి ఇక్కడ. ఎందుకు పెట్టట్లేదు ప్రభుత్వం అనేది అసలు నాకు అర్థం కావట్లేదు. మరి ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు. దీన్ని పార్టీలకు అతీతంగా మాట్లాడాలి. ఇది పండుగ, అమ్మవారి దయ అందరి మీద ఉండాలి, అందరం మంచిగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం బాగుండాలి. అందుకే వర్షాలు బాగా కొడుతున్నాయి. ఇలాంటి ప్రభుత్వాలు ఉండేపట్టుకనే ఎండకి ఎండుతున్నారు. రాను అమ్మవారికి ఆగ్రహానికి గురి కాకముందే సోయి తెచ్చుకోవాలి ఇప్పుడున్న సీఎం అని మాత్రం నేను చెప్తున్నా. చాలా వర్షాలు పడేటి, కానీ ఈసారి పడడం లేదు. అమ్మవారికి సరైన పూజలు అందట్లేదండి. సరైన పూజలు అందట్లేదు. అసలు శుద్ధి లేదండి. ఫస్ట్ శుద్ధి, అలంకరణ, పూజ ఏది లేదు. ఏదో అట్లా ఎట్టికి దొబ్బేసిన్లా పోయిన్లా పెట్టినావా వచ్చినామా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బోనం నాదంటే నాదని కొట్లాడుకుంటున్నారు. బోనం ఎవరి బోనం వస్తుందండి? ఫస్ట్ నుంచి సర్కార్ నదర్ లక్ష్మమ్మ పటేల్ బోనం వస్తుంది. అది నబాబు నుంచి వస్తుంది అది. కానీ ఇప్పుడు నేనని ఇప్పుడు ఉన్నోళ్ళు ఏదో బోనం చేస్తున్న పెద్దోళ్ళం అయిపోతాం, బోనం లేకపోతే చిన్నోళ్ళం అయిపోతాం. అది కాదు. అమ్మ భక్తి లేదు ఇక్కడ. ఏమైనా పెద్దరికాలే ఉన్నాయి. పెద్దరికాలు కాదు కదా అమ్మవారి. అసలు బోనం కాడ పోటీ పడకండి, అభివృద్ధిలో పోటీ పడండి. అభివృద్ధి లేదు పోటీ కానీ బోనాల కాడ మాత్రం ఇక్కడ పోటీ పడుతున్నారు. ఫస్ట్ 400 సంవత్సరాల నుంచి ఇక్కడ మున్నూరు కాపు లక్ష్మమ్మ పటేల్ నజర్ బోనం వెళ్తుంది. సర్కార్ బోనం, అది పేరే సర్కార్ బోనం. కాబట్టి మేము కూడా అనుకుంటున్నాము, ఎందుకంటే సర్కార్ నజర్ బోనం మా ఇండ్లలో మా కుటుంబాలకి వెళ్తుంది కాబట్టి ఈ డెవలప్మెంట్ గురించి సీఎం దగ్గర కూడా పోయి మాట్లాడాలనుకుంటున్నాము. అది కూడా అఫీషియల్గా పటేల్ బోనం అనేది పేపర్లో కూడా వస్తుంది. దాన్ని ఈ మధ్య 3 సంవత్సరాల నుంచొని మన కేసీఆర్ బిడ్డ వచ్చినాక బంగారు బోనం ఎత్తి ఆమె ఇంట్లోనే బతుకమ్మ కూర్చున్నట్టు ఆమె బోనం చేసినట్టు ఆయన ఒకటి చేసిండు. ఈయనకేమో హిందూ దేవుళ్ళు అంటేనే వద్దు, హిందూ అమ్మవార్లు అంటేనే వద్దు. మంచిగా టోపీ పెట్టుకొని మాత్రం ముందుగానే పోతాడు. ఏడికి? మన దర్గాల కాడికి. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి అమ్మవారికి సోయి దేవాలే ఆయనకు నిద్రల కళలో పోయి సోయి తీసుకొస్తానన్నా వచ్చే సంవత్సరం మంచిగా అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వస్తాం. మళ్ళీ సంవత్సరం వరకు కొంచెం లిఫ్టో లేకపోతే పక్క నుంచి దారి ఒక ఎంత చరిత్రాత్మక కట్టడాలు ఇవి. కాపాడుకోవటానికి కూడా మన దగ్గర డబ్బులు లేవా, లేకపోతే తీరిక లేదా చెప్పండి? తెలంగాణలో ఉన్న డబ్బులు మొత్తం సోనియామ్మకు మోసుకపోవట్లనే సరిపోతుంది మా రేవంత్ రెడ్డి గారికి. కానీ గుళ్ళు బాగా చేద్దామన్న ఆలోచన మాత్రం లేదు. ఇంత పెద్ద పండుగ అండి, రియల్గా చెప్తున్నా. నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, రియల్గా చెప్తున్నా. ఇంత పెద్ద పండుగ అమ్మవారు ఫస్ట్ ఆషాఢ మాసం బేస్తవారం తొలి బోనం. హైదరాబాద్ కాదు, మన తెలంగాణలోనే, మన భారతదేశంలో తొలి బోనం. దీన్ని ఎంత చేయాలండి? అవపడుతున్నారు మీకు ఎక్కడన్నా శుద్ధ కార్మికులు వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం కానీ కనీసం అది బోనాల పండుగ వస్తుందంటే చిన్న గల్లుల అమ్మవారి కాడ కూడా మనకు అది బయట సున్నం పోస్తారు. అంటే ఒక విఐపి అట్లా వస్తారు. ఇది పండుగ వాతావరణం తీసుకొస్తారు. యాప మండలు దోరణాలు కట్టారండి. యాప మండలు కాషాయ జెండాలు కట్టొద్దా? కట్టిండ్లా? ఎందుకు మరి? భయమా? ఏమేమి అంటే భయమా? గెలవవా? జిహెచ్ఎం సెలక్షన్లు వస్తున్నాయనా? సోయి ఉండాలి.
నువ్వు కూడా పుట్టే హిందూగానే పుట్టే కానీ నేను హిందువుని నేను ఆర్ఎస్ఎస్ని ఇవన్నీ చెప్తాడు కదా, మరేందుకు ఇట్లా నేనే చేస్తే? ఎవ్వరు చూడు గోల్కొండ ఇంత చక్కటి ఆ వాతావరణం, ఇవన్నీ కట్టడాలు ఇవన్నీ కాపాడుకోవటానికి నిజంగా కూడా ప్రభుత్వాలకు మంచి బుద్ధి ఇవ్వాలని, మంచి జ్ఞానం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా పేరు బండి పద్మ, రాయొచ్చు చెప్పొచ్చు, నాకేం భయం లేదు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడి నుంచి వచ్చారు? మేము మల్కాజ్గిరి నుంచి వచ్చినామండి. నా పేరు గుండా షర్మిల. నేను మున్నూరు కాపు మల్కాజ్గిరి కన్వీనర్ని నేను. ఆ, ఈ బోనాలు చాలా సంతోషంగా ఉందండి. అమ్మవారి దర్శనం బాగా అయింది. కాకపోతే ఏంటంటే అక్క చెప్పినట్టు కొంచెం తోపులాట, అవి డెకరేషన్ అవన్నీ ఏమి అంటే మామూలుగా చిన్న చిన్న గుళ్ళోనే మనం పండగలు అంటే చాలా ఘనంగా, అంటే చిన్న ఫంక్షన్ అయితేనే మనం చాలా డెకరేషన్ చేస్తాము. అసలు తెలంగాణలో పండగ అంటేనే బోనాలు. ఈ బోనాల పండగకి కనీసం మనకి ఎక్కడ కూడా ఒక దండ కానీ, నిజంగా యాప మండలు కూడా లేవండి ఇక్కడ. కాబట్టి ఏందనంటే ఇప్పటికైనా ప్రభుత్వం కానీ పైన ఆఫీసర్లు కానీ ఎవరైనా సరే అందరు కలిసి కొంచెం నెక్స్ట్ ఇయర్ కాకపోయినా ఇక ఇంకా టైం ఉంది, ఇవాళే తొలి బోనం కాబట్టి, ఇంకా సండే కూడా బోనాలు ఉన్నాయి కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము, దయచేసి మంచి డెకరేషన్ తోటి అమ్మవారిని, ఎట్లా అంటే అమ్మవారు అంటేనే పసుపు కుంకుమ పూలు కదా, మనకి రాగానే ఏంటంటే ఒక వైబ్ ఉంటుంది. ఆ వైబ్ అనేది అసలు లేదు. లోపల దర్శనం అయితే బాగుంది కానీ ఆ దర్శనంలో కూడా ఏంటంటే నేను ముందు నేను ముందు నేను ముందు అని 400 సంవత్సరాల చరిత్ర ఉందండి మున్నూరు కాపు పటేల్స్కి. అంటే అడిగితే వచ్చింది కాదు, అది సర్కారే స్వయంగా కలలో కనపడి బోనాల లక్ష్మమ్మ పటేల్ గారికి వచ్చి, అమ్మాయి ఇది మీరు చెయ్యాలి అని చెప్పేసి, ఈ బోనం మనది తొలి బోనము, మీరు చెయ్యాలి, మీ బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మాది తొలి బోనం అంటే అట్లీస్ట్ చిన్న చిన్న టెంపుల్స్ అండి, మన ఏరియాలలో ఉండే చిన్న చిన్న టెంపుల్స్లలో ఏంటంటే క్యూ లైన్ అని, లేదు అని అంటే అక్కడ ఒకళ్ళు పూజ చేస్తుంటే నెక్స్ట్ ఇంకొకళ్ళు అని అట్లా ఉంటుంది. అట్లీస్ట్ అది కూడా లేదు. దయచేసి గమనించుకొని ఆ పద్ధతులన్నీ కూడా కొంచెం సాంప్రదాయంగా అంటే తోపులాట ఉండదు, కొట్లాట ఉండదు. అక్కడ ఏంటంటే కొద్దిగా మిస్ అయితే ఏంటంటే అమ్మవారిది అది ఉంటుంది కదా, పటం వేస్తారు కదా, అందులో బోర్ల పడిపోతాం అనమాట. అట్లంతా తోపులాట ఉందన్నమాట. బియ్యాలు బరువు ఎత్తుకొని వస్తాము, ఆ బియ్యం కూడా అక్కడ పోతే ఇప్పుడు మేము బియ్యం తెచ్చుకుంటాము, ఆ బియ్యం కింద పోయినప్పుడు మనకి ఎట్లుంటుందండి ఫీలింగ్, అయ్యో అమ్మవారి కోపం వచ్చిందేమో, ఇట్లా జరిగిపోయింది అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి అట్లా కాకుండా కొంచెం సండే కూడా ఉంది కాబట్టి దయచేసి ఒక క్యూ లైన్ అనేది పాటించుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అమ్మవారిని పూజించుకొని, ఫస్ట్ అయితే పసుపు కుంకుమ యాపాకులు దండలు చాలా అందంగా అయితే తయారు చేయాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా.